హలో ఎవ్రీవన్. టీఎస్ ఎంసెట్ బైపీసీకి సంబంధించి మెయిన్గా నిమ్స్ నుండి రిలీజ్ అయిన బీఎస్సీ నర్సింగ్కి ఎవరైతే అప్లికేషన్ చేసుకున్నారో మెయిన్గా ఎలిజిబిలిటీ లిస్ట్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి ఫస్ట్ ఫేజ్ కౌన్సిలింగ్ అలాగే సర్టిఫికేట్ వెరిఫికేషన్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఇక్కడ సర్టిఫికేట్ రీఅప్లోడ్ అలాగే సర్టిఫికేట్ అనే సబ్మిషన్కి సంబంధించి డేట్ ఇవ్వడం జరిగింది. సో ఈలోపు మీరు ఖచ్చితంగా ఈ లిస్ట్లో ఉన్న వాళ్ళు ఖచ్చితంగా మీ సర్టిఫికేట్ అనేది సబ్మిట్ చేయాలి. ప్రాసెస్ ఏంటి డీటెయిల్స్ చెప్తాను, చివరిదాకా చూడండి. అలాగే డిస్క్రిప్షన్లో టెలిగ్రామ్ ఛానల్, వాట్సాప్ ఛానల్ ఉంది, జాయిన్ కాండి. ఏ చిన్న అప్డేట్ వచ్చినా అక్కడ మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనకి ఈ లిస్ట్ ఏంటి అంటే సర్టిఫికేట్ ఎవరైతే ఫస్ట్ అప్లై చేసేటప్పుడు ఆన్లైన్లో సబ్మిట్ చేశారో అందులో మీ సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అందులో ఏమైనా ప్రాబ్లం ఉంటే ఆ ప్రాబ్లంకి సంబంధించి ఏం ప్రాబ్లం ఉందనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ స్టూడెంట్ నేము, స్టూడెంట్కి సంబంధించి అప్లికేషన్ నెంబరు, అలాగే ఇక్కడ ర్యాంకు, అలాగే సర్టిఫికేట్ ఏం సర్టిఫికేట్ డ్యూ ఉందనేది ఆ డ్యూ సర్టిఫికేట్ కూడా ఇవ్వడం జరిగింది. సో ఖచ్చితంగా ఏ సర్టిఫికేట్ అయితే డ్యూ ఉందో ఆ సర్టిఫికేట్ అనేది మీరు నిమ్స్కి వెళ్ళి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. లేదా నిమ్స్కి సంబంధించి మెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఆ మెయిల్ అడ్రస్కి పంపించినా పర్లేదు. ఏలో పంపించాలంటే ఇక్కడ మనకి 28th సెప్టెంబర్ లోపు లేదా 28th సెప్టెంబర్ రోజున అయినా మీరు ఇన్ పర్సన్గా నిమ్స్ పంజాగుట్టకి వెళ్ళైనా సబ్మిట్ చేయొచ్చు. లేదా ఇక్కడ మెయిల్ అడ్రస్ ఇచ్చారు, ఆ మెయిల్ అడ్రస్కి పంపించినా సరిపోతుంది. నిమ్స్ ADAT@gmail.comకి మెయిల్ ద్వారా ఇక్కడ ఈ లిస్ట్లో ఎవరైతే నేమ్ ఉందో ఆ నేమ్ ఉన్నది, అలాగే ఏం సర్టిఫికేట్ పెండింగ్లో ఉందో ఆ సర్టిఫికేట్ పెండింగ్ ఉన్న సర్టిఫికేట్ అనేది వాళ్ళకి మెయిల్ ద్వారా పంపించవచ్చు. లేదా మీరే నిమ్స్కి వెళ్ళి సబ్మిట్ చేయాలని ఖచ్చితంగా చెప్పారు. ఎందుకంటే ఫస్ట్ నుంచి మనకి కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ కాబోతుంది అక్టోబర్ 1 నుంచి. వెబ్ కౌన్సిలింగ్ అనేది అక్టోబర్ నుంచి స్టార్ట్ అవుతుంది. అక్టోబర్ నుంచి మీరు ఆఫ్లైన్లో నిమ్స్ పంజాగుట్టకి వెళ్ళి మీ డాక్యుమెంట్స్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. సో ఎవరైతే ఎలిజిబిలిటీ లిస్ట్లో ఉందో వాళ్ళందరూ మార్నింగ్ 9 AM వరకు నిమ్స్ పంజాగుట్టకి వెళ్ళి అక్కడ రిపోర్ట్ చేయాలి. మీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళు వెరిఫై చేసి మీకు తర్వాత మెడికల్ టెస్ట్లని ఆ టెస్ట్లని ఉంటాయి. మెడికల్ టెస్ట్ అయిపోయిన తర్వాత మీకు సీట్ అనేది కన్ఫర్మేషన్ చేస్తారు. సో ఇది ఇన్ఫర్మేషన్. ఫస్ట్ అయితే ఆ డాక్యుమెంట్స్ ఏవైతే పెండింగ్లో ఉన్నాయో ఆ పెండింగ్లో లిస్ట్లో ఉన్న వాళ్ళు మీ డాక్యుమెంట్స్ అనేది 28th సెప్టెంబర్ లోపు సబ్మిట్ చేయడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ.